దక్షిణాయనంలో పూజలు చేస్తే శాస్త్రాలు చెప్పిన పుణ్యఫలాలు లభిస్తాయి. అందరికీ నమస్కారం. ప్రణవవాహిని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరిచ్చే లైక్, షేర్, కామెంట్ వల్ల నాకు మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో వీడియోలు చేసే ప్రోత్సాహం లభిస్తుంది. అసలు ఉత్తరాయణం, దక్షిణాయనం అంటే ఏంటి? శ్రీమద్ భాగవతం పంచమ స్కందంలో సూర్యుని గమనం, కాలచక్రం, ఋతువులు, ఆయనాల గురించి వివరించబడింది. భగవద్గీత 8వ అధ్యాయం 23 నుండి 26వ శ్లోకాలలో శ్రీకృష్ణుడు ఉత్తరాయణం, దక్షిణాయనం గురించి ఉపదేశించారు. విష్ణు పురాణంలో కూడా సూర్యగమనం గురించి వివరించబడింది. మన సనాతన సాంప్రదాయం ప్రకారం సంవత్సరాన్ని 2 భాగాలుగా విభజిస్తారు. అవే ఉత్తరాయణం, దక్షిణాయనం. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన రోజుతో దక్షిణాయనం ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది. దక్షిణాయనం అంటే సూర్యుడి గమనం దక్షిణ దిశ వైపు కనిపిస్తుంది. ఈ కాలాన్ని ఆధ్యాత్మిక సాధనకు ఎంతో అనుకూలమైనదిగా శాస్త్రాలు చెబుతుంటాయి. ఈ కాలంలో మనస్సు భగవంతునిపై సులభంగా ఏకాగ్రమవుతుందని చెబుతారు. జపం, ధ్యానం, పూజలు, దాన ధర్మాలు చేసిన వారికి అధిక పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. ఈ కాలంలో దేవి ఉపాసన, విష్ణు ఆరాధన, శివారాధన, దైవభక్తి విశేష ఫలితాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కొందరు దక్షిణాయనం మంచి సమయం కాదు, అశుభం అని భావిస్తారు. కానీ ఇది భక్తి, తపస్సు, అంతర్ముఖ సాధనకు అత్యంత అనుకూలమైన కాలంగా మన ఋషులు ఈ కాలాన్ని ఎంతో పవిత్రమైన ఆధ్యాత్మిక సాధనా కాలంగా చెప్పారు. దక్షిణాయనంలో తప్పకుండా చేయాల్సిన విశేష పుణ్యాన్ని సంపాదించి పెట్టే పనులు ప్రతి ఒక్కరూ ఆచరించాలని ధర్మశాస్త్రాలు పేర్కొంటాయి. మరవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు దీపారాధన. ఉదయం, సాయంత్రం నెయ్యి లేదా నువ్వుల నూనె దీపం వెలిగించి భగవంతుని ప్రార్థించాలి. విష్ణు ఆరాధన ప్రతిరోజు, అలాగే ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం, నారాయణ మంత్ర జపం చేయాలి. శివ ఆరాధన ప్రతిరోజు వీలు కాకపోతే కనీసం సోమవారాల్లో అయినా శివలింగానికి అభిషేకం చేసి శివ పంచాక్షరి మంత్రం జపించడం శుభప్రదం. అమ్మవారి పూజ ప్రతిరోజు శుక్రవారం రోజున అమ్మవారికి కుంకుమార్చన, పూలతో అర్చించడం చాలా శ్రేయస్కరం. ఏకాదశి వ్రతం ప్రతి ఏకాదశి భక్తితో ఆచరించడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ, కార్తీక మాస ఆచరణ. ఈ 2 మాసాల్లో ఆలయ దర్శనం, దీపారాధన, ఉపవాసం, పారాయణం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుందనే విశ్వాసం. దాన ధర్మాలు, అన్నదానం, వస్త్రదానం, గోసేవ, పేదలకు సహాయం చేయడం వంటి సత్కార్యాలు చేయాలి. పితృస్మరణ మహాలయ పక్షంలో పితృదేవతలను స్మరించడం, తర్పణం, శ్రాద్ధకర్మలు చేయడం ధర్మశాస్త్రాల్లో ముఖ్యంగా చెప్పబడింది. నిత్య నామస్మరణ ప్రతిరోజు కొంత సమయం భగవన్నామాన్ని జపించడం, భగవద్గీత, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామ పారాయణం చేయడం, విశేషంగా తులసి పూజ చేయడం, గురు ఉపదేశ మంత్రాన్ని జపించడం ఇవి ఆధ్యాత్మికంగా ఎంతో మేలు చేస్తాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. దక్షిణాయనంలో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు. నిత్య పూజలను నిర్లక్ష్యం చేయవద్దు. ధర్మ కార్యాలు, దానం, జపం, పారాయణం వాయిదా వేయవద్దు. అసత్యం, అకార కోపం, పరనింద, హింస వంటి అధర్మ ఆచరణలు దూరంగా ఉండాలి. ఎవ్వరిని అవమానించొద్దు, దుర్భాషలాడొద్దు, హేళన చేయవద్దు. ఆలయ దర్శనం, దీపారాధనను నిర్లక్ష్యం చేయవద్దు. వృధా కాలక్షేపం, దురలవాట్లతో సమయాన్ని వృధా చేయకూడదు. ఇవి భయపెట్టే నియమాలు కావు. మన జీవితంలో ధర్మ మార్గంలో నడవాలని శాస్త్రాలు సూచించిన సత్ ఆచారాలు. దక్షిణాయనంలో అనేక పవిత్ర పండుగలు వస్తాయి. గురు పౌర్ణమి, చాతుర్మాసాలు, నాగపంచమి, వరలక్ష్మి వ్రతం, శ్రావణ మాసం, కృష్ణాష్టమి, వినాయక చవితి, మహాలయ పక్షం, దేవీ నవరాత్రులు, విజయదశమి, దీపావళి, కార్తీక మాసం, విశేషమైన ఏకాదశులు. అందుకే ఈ కాలాన్ని భక్తి, పూజలు, వ్రతాల కాలం అంటారు.
దక్షిణాయనం అనేది భయపడాల్సిన కాలం కాదు. భక్తిని పెంచుకోవడానికి, పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు చేయడానికి ఎంతో అనుకూలమైన కాలం. మన అందరము కూడా శక్తి మేరకు ఈ ఆచరణలను పాటించి భగవంతుని అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుతూ, సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. ధన్యవాదాలు.